ఆ అంశం కొంత పాజిటివ్ ఇది రావడంతో ఇక స్టార్ట్ చేసిండు ఏమని కేకే సర్వే అని ఒక వ్యక్తిని పట్టుకొచ్చిండు. ఇప్పుడు సర్వే చేస్తే కొంత ఏమైనా న్యారోగా బీఆర్ఎస్ గెలుస్తుంది మీరు డబ్బులు తీసుకొని సర్వే చేసినా కూడా కొంత అటు ఇటుగా చూపించినట్టుగా మీకు ఈ 2%తో 5%తో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పే ఒక ప్రయత్నం చేస్తే అదొక వేరే ఉంటుంది. అసలు సంబంధమే లేకుండా ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు కూడా అంత మెజార్టీ రాలేదు. నేను చూపిస్తా. ఇప్పుడు ఈ కేకే సర్వేని ముందు పెట్టి ఇక బీఆర్ఎస్ గెలవబోతుంది అనే ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నది. గతంలో కూడా చాలాసార్లు చేసిండ్రు. దుబ్బాకలో చేసిర్రు, హుజూరాబాద్లో చేసిర్రు, మునుగోడులో చేసిర్రు. ఇవో ఇక రకరకాలుగా చేసే ప్రయత్నాలు జరిగినాయి. సో ఇప్పుడు ఈ కేకే అనేట ఆయన ఎవరంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు గెలుస్తుందని చెప్తే అక్కడ గెలిచింది. సో కొంత క్రెడిబిలిటీ ఉన్న లీడర్ సర్వే అని తీసుకొస్తే కొంచెం బాగుంటుంది అనుకున్నారు, ఏమో ప్లాన్ చేసిర్రు. ఇక మనోడిని పట్టుకొచ్చి ఇటు సర్వే అని నిన్న ఒక వీడియోని రిలీజ్ చేయించారు. చాలా పకడ్బందీగా మంచి గ్రాఫిక్స్తో అంత హంగామా. విషయం ఏంటంటే ఇదే కేకే గతంలో హర్యానాలో కూటమి ప్రభుత్వం గెలుస్తుంది అని అన్నాడు. ఏమైంది? బోర్లా పడ్డది. అక్కడ వేరే గవర్నమెంట్ వచ్చింది, బీజేపీ గెలిచినట్టుంది. అక్కడ ఫెయిల్ అయిండు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది, 39 స్థానాలు వస్తే వాళ్ళకి అవుట్ ఆఫ్ 70 అని అక్కడ ఒక ఎగ్జిట్ పోల్ ఇచ్చిండు. అది బోర్లా పడ్డది. రెండింటిలో ఫెయిల్ అయిపోయిండు. ఎందుకు? ఏమవుతున్నది నాకంటే ఎక్కడో ఒక దగ్గర కమిట్ అవుతున్నాడు ఆ నాయకత్వానికి, లీడర్షిప్. వచ్చినటువంటి క్రెడిబిలిటీ నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా అమ్ముడు పోతున్నట్టు కనబడుతున్నది. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్లోకి ఎంటర్ అయ్యిండు.